హాయ్, తెలుమిత్రులకి స్వాగతం. నిఫ్టీ ఈరోజు చిన్న స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. యాక్చువల్గా 17,200 పైకి వెళ్ళింది, పీక్ వెళ్ళింది, ఆల్ టైమ్ హై. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ రావడంతో కొంచెం స్లైట్గా ఒక 50 పాయింట్లు తగ్గింది. 17,000 ఇండెక్స్కి 50 పాయింట్లు అంటే నథింగ్, నాట్ ఈవెన్ 0.5%, 1/3% తగ్గింది. సో దిస్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ వీక్నెస్. ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని లేదా వస్తున్నదని అంచనా వేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి. తగ్గితే ఇంకొక 100 పాయింట్లు ఎంతో తగ్గొచ్చు మొత్తం మీద యాజ్ ఎ హోల్, లేకపోతే తగ్గకపోవచ్చు కూడా. ఎందుకంటే నిఫ్టీ ఈజ్ స్టిల్ స్ట్రాంగ్, మార్కెట్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఎఫ్ఐఐస్ ఈరోజు కూడా కొన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ 666 కోట్లు కొంటే మన వాళ్ళు మాత్రం నెట్ సెల్లర్స్ అంత 1,200 కోట్లు చిల్లర. చూడండి ఆగస్ట్ మంత్ అంతా ఎలా జరిగిందంటే కొంచెం ఎఫ్ఐఐస్ ఏమో సెల్లింగ్ సైడు, డిఐఎస్ ఏమో బయింగ్ సైడు. జూలై ఎఫ్ఐఐస్ సెల్లింగే 23,000 crores, కానీ డిఐఎస్ బయింగ్ కొద్దిగా అంత కొనలా, 23,000 కోట్లు కొనలా. అంటే మీలాంటి నాలాంటి వాళ్ళు కొన్నారనమాట జూలైలో. సో ఎఫ్ఐఐస్ ఆగస్టులో కూడా కొంచెం అమ్మటానికి ప్రయత్నించారు, కానీ మొత్తానికి ఫైనల్గా విత్డ్రా అయ్యారు. ఇప్పుడు ఎఫ్ఐఐస్ కొంటున్నారు ఇప్పటి నుంచి. అంటే ఈరోజు బోని ఓపెనింగ్ 1 సెప్టెంబరు, ఈరోజు కూడా కొన్నారు. రేపు కొంటారని కాదు, రేపు తెలియదు. రేపు అమ్మటం కోసం ఈరోజు ఎందుకని మంచిదని కొన్నారా? నిన్న చాలా ఎక్కువగా కొన్నారు కదా, 3,300 చిల్లర, 3,300 కోట్లు ఒక్క రోజులో కొనటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. లేకపోతే అంతగా పెరుగుండేది కాదు నిఫ్టీ. మరి ఈరోజు కూడా కొన్నారు, అంటే దేర్ బయింగ్ కంటిన్యూడ్. ఓకే, సో ఇప్పుడు డిఏఎస్ కొద్దిగా అమ్ముతున్నారు. దే ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్, అంతకని ఏం లేదు, అమ్ముతున్నారని చెప్పడానికి లేదు. అందువల్ల స్లైట్గా దానికి దీనికి వ్యత్యాసం చూడండి. చివరికి 50 పాయింట్స్ దిగువన క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం బాగా ఓపెన్ అయింది, బాగానే వెళ్ళింది, కానీ మొత్తానికి అక్కడ ప్రాఫిట్ బుకింగ్కి బ్యాంక్ నిఫ్టీ కూడా గురైంది. అంత మాత్రానికి వీక్ అని చెప్పడానికి లేదు. బ్యాంక్ నిఫ్టీ మోర్ లైక్లీ 37,000 క్రాస్ అవుతుంది. ఎప్పటికవుతుంది, ఎన్ని రోజులకు అవుతుంది అనేది మనకు తెలియదు, కానీ అది పెద్ద కష్టం కాదు. 37,000 ప్లస్కి బ్యాంక్ నిఫ్టీ చేరటం అనేది అది గొప్ప విశేషం ఏమి కాదు. అదొక పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆటో సేల్స్, అంటే వెహికల్స్ అమ్ముడవుతున్నాయా లేదా అది ప్రతి నెల చెక్ చేస్తారు, చూస్తారు. మార్కెట్ విల్ లుక్ ఇన్ టు దట్. ఆటో సేల్స్ మిక్స్డ్గా ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఓకే, నాట్ బ్యాడ్. ఎట్లా అంటే బజాజ్ ఆటో ఓకే, నాట్ బ్యాడ్. మరి టాటా మోటార్స్ గుడ్, టాటా మోటార్స్ సేల్స్ ఫిగర్స్ కొంచెం బాగానే ఉన్నాయి. టీవీఎస్ మోటార్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా రూరల్ ఏరియాకి. ఈ 2 వీలర్స్లో వన్ ఆఫ్ ది లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్, ముఖ్యంగా సౌత్ ఇండియాకి లీడింగే. టీవీఎస్ మోటార్స్ సేల్స్ ఫిగర్స్ బాగున్నాయి, పర్వాలేదు. తర్వాత టాటా మోటార్స్కి బాగున్నాయి. బజాజ్ ఆటో నాట్ బ్యాడ్. అయితే ఎటొచ్చి మహీంద్రా అండ్ మహీంద్రా కొంచెం సేల్స్ దెబ్బతిన్నాయి, అందుకని మహీంద్రా ఈరోజు తగ్గింది కూడా. అయితే స్క్రిప్ట్ టు వాచ్ ఒక ఆన్వాయితీ అయిపోయింది ఈ మధ్యన. స్క్రిప్ట్ టు వాచ్ ఏంటంటే టీవీఎస్ మోటార్స్. ఈ టీవీఎస్ మోటార్స్కి మంచి భవిష్యత్తు ఉందని నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. ఆ మధ్యన కొంచెం కరెక్షన్ గురైంది. అయితే ఇది 500-600 రేంజ్లో
చాలా కాలం ఉంది, చాలా కాలం నుంచి ఉంది. ఇప్పుడు 530 అంత ఉన్నట్టుంది. ఇండియాలో 2 సెక్టర్స్ విషయంలో నాకు ఎలాంటి అనుమానం లేదండి. ఒకటి సెక్టర్ అని చెప్పొచ్చా అంటే మోటార్ ఆటో సెక్షన్లో 2-wheeler manufacturers. There will be huge demand in the years to come, especially from rural areas. నాకు ఆ 2-wheeler సెగ్మెంట్ నాకు ఎందుకో అనిపిస్తుంది, దూరంగా చూస్తుంటే ఈ 2-wheeler సెగ్మెంట్ బాగా షైన్ అవుతుంది ఇండియాలో అని. ఎందుకంటే దేర్ ఇస్ ఎ లాట్ రూరల్ ఏరియాకి రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకి 2-wheeler తప్పనిసరి. ఎందుకంటే రోడ్లు సరిగ్గా ఉండవు, చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. సో అదొకటి. తర్వాత రెండవది ఏంటంటే ఎయిర్ కండిషనింగ్ డిపార్ట్మెంట్. ఎయిర్ కండిషనర్స్ ఖచ్చితంగా రానున్న కాలంలో ఇంకా ఆ సెక్టర్ బాగా ఎక్స్పాండ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అందుకని ఎయిర్ కండిషనర్స్ కొంచెం మంచి కంపెనీలు, కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉందనుకోండి, మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకుని హోల్డ్ చేసుకోగలిగితే బాగుంటాయి. అయితే ఎయిర్ కండిషనింగ్ ఇవి ఎప్పుడు కూడా ఈవెన్ మామూలుగా వర్క్స్ కాంట్రాక్ట్ సెగ్మెంట్ కూడా బాగానే ఉంటుంది. అంటే వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఓఈఎం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ అంటారు. ఈ ఒరిజినల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసి ఈ కంపెనీలకు ఇస్తే వాళ్ళు అసెంబుల్ చేసి అమ్ముతుంటారు. వాళ్ళది కూడా బాగుంటుంది బిజినెస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఒకటి ఉంది. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇక్కడే గుడిగాం దగ్గరే. వాడు పెద్ద కంపెనీలకి ఈ ఎయిర్ కండిషనింగ్, రెఫ్రిజరేషన్కి సంబంధించినటువంటివి తయారు చేసి ఇస్తాడు. కాంపోనెంట్స్ మేజర్ ఒరిజినల్ ఎక్విప్మెంటే అవి తయారు చేసి ఇస్తున్నాడంటే, ఇంతమంది తయారు చేసి ఇస్తున్నాడంటే ఖచ్చితంగా వాడి బిజినెస్ వీళ్ళ నుంచి డిమాండ్ వస్తుంది, వాడి బిజినెస్ బాగుంటుంది కదా. అట్లాంటి షేర్లు, పైగా చాలా చిన్న కంపెనీ, నౌ ఇట్ ఈజ్ అ స్మాల్ కంపెనీ. బట్ ఐ బిలీవ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అదే మరి నేనేమి అంత చూడలేదు డీటెయిల్గా. ఎందుకంటే సబ్జెక్ట్ టు దట్. ప్రమోటర్స్ మంచోళ్ళు అయితే బాగా చేస్తే ఓకే, ప్రమోటర్స్ కొద్దిగా ఇదైన వాళ్ళు అయితే ఎంత ప్రోడక్ట్ మంచిదైనా, ఎంత బిజినెస్ పొటెన్షియల్ అయినా పోతుంది. లాయిడ్స్కి ఏమైంది? సో అది తెలీదు ప్రమోటర్స్ గురించి ఇప్పుడు. ఎందుకంటే చిన్న కంపెనీలు ప్రమోటర్స్ గురించి అంత డీటెయిల్స్ రావు. ఇది ఇఫ్ ఎట్ ఆల్ ది ప్రమోటర్స్ ఆర్ గుడ్ ఎనఫ్, ఇప్పుడు ఇలాంటి కంపెనీలు, అంబర్ ఎంటర్ప్రైజెస్ లాంటి కంపెనీలు మల్టిప్లై అవుతాయి. ఇప్పుడు చాలా చిన్న కంపెనీ, 5-6 వేల కోట్లు ఉన్నట్టుంది, ఎక్కువ లేదు దీని మార్కెట్ క్యాప్. బట్ అది యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ప్రోగ్రెసెస్, దట్ వీ డోంట్ నో. ఫ్యూచర్ అనేది మన చేతిలో లేదు. అందుకని కొంటాము, ట్రై చేస్తాము, అయితే అవుతుంది, లేకపోతే లేదు. అయితే మంచిది, లేకపోతే ఏం చేస్తాం. మెనీ ఫోల్డ్ అంటే నేనైతే 5 times 10 times ఇది పెరగటానికి ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు. ఒక క్లాజ్ ఏంటంటే ఒకటే క్లాజు ఏంటి, ఆ ప్రమోటర్స్. అది మనకు తెలీదు, మన చేతుల్లో లేదు. అదర్వైజ్ బిజినెస్ మోడల్ వెరీ గుడ్. అయితే ఇలాంటివి ఈ ఎయిర్ కండిషన్కి సంబంధించిన యూనిట్స్ నేను అబ్జర్వ్ చేశాను. మంచి వింటర్లో కొద్దిగా చౌకగా దొరుకుతాయి ఈ షేర్లు. మళ్ళీ డిసెంబర్ దాటి జనవరి వస్తున్నదంటే అక్కడి నుంచి కొద్ది పెరగటం మొదలవుతుంది. అది ఎందుకని, బహుశా సేల్స్ తక్కువ ఉంటాయనే అదే నాకు తెలియదు. మరి జనవరి తర్వాత పికప్ అవుతాయి, ఫిబ్రవరి ఆన్వర్డ్స్ పికప్ అవుతాయి ప్రైసెస్ జనరల్గా. బట్ అఫ్కోర్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్స్. మార్కెట్ బాగుంటే ముందు కూడా పెరగవచ్చు, మార్కెట్ బాగోకపోతే మిడ్ సమ్మర్లో కూడా అంతగా పెరగకపోవచ్చు. బట్ ఇవన్నీ షార్ట్ టర్మ్ థింగ్స్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఇవన్నీ ఇర్రెలవెంటే. బట్ ఎనీవే, టు ఎంటర్ వింటర్ టైమ్ ఈజ్ బెటర్ టైం అని జనరల్గా నేను అనుకుంటున్నాను. నేను గమనించాను చాలా సంవత్సరాలుగా ఎయిర్ కండిషనర్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసే, అసెంబుల్ చేసి అమ్మే కంపెనీల గురించి నేను చూసింది, నాకు అర్థమైంది.
సో అందువల్ల ఏంటంటే టీవీఎస్ మోటారు సౌత్ ఇండియన్ కింగే. ఈ టీవీఎస్ మోటార్స్ ఇప్పుడు 500 చిల్లర ఉంది. మెనీ ఫోల్డ్ కాకపోయినా డబుల్ అవటానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అది ఎప్పుడవుతుందనేది తెలియదు. చాలా కాలంగా అక్కడక్కడ కన్సాలిడేషన్ ఆ స్టేజ్లో ఉంది. అందుకుంటుంది, ఎప్పుడో అందుకుంటుంది. అందుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టూ వీలర్ సెగ్మెంటు నా దృష్టిలో ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వండర్స్ ఈ రెండు. అందువల్ల ఈరోజు స్క్రిప్ట్ వాచ్ టీవీఎస్ మోటార్స్. నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఏంటంటే వేదాంత 18 రూపీ 50 పైసా డివిడెండ్ డిక్లేర్ చేశారు వేదాంత వారు. ఎక్స్పెక్టెడే, ఎందుకంటే వీళ్ళకి హిందుస్థాన్ జింక్ గురించి చాలా పెద్ద డివిడెండ్ వచ్చింది. 65% ఏమో ఉన్నట్టుంది వీళ్ళ స్టేక్, చాలా ఎక్కువ వీళ్ళ చేతిలో ఉంది. ఇది హోల్డింగ్ కంపెనీ కదా, వేదాంత చేతిలో ఉంది హిందుస్థాన్ జింక్. 18 రూపీస్ 50 పైసా ఒక షేర్కి డివిడెండ్ ఇస్తున్నది. అంటే చూడండి, డివిడెండ్ ఇవ్వటంలో మాత్రం వీళ్ళు మాస్టర్స్, గ్రేట్. వాళ్ళ స్టేక్ ఉంది కదా, వాళ్ళకి చక్కగా వాళ్ళకి బోల్ డబ్బులు వస్తాయి డివిడెండ్ డిక్లేర్ చేస్తే. అది సో వేదాంత విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్రాడ్ మార్కెట్ గురించి చెప్పాల్సి వస్తే యూరోపియన్ మార్కెట్స్ ఈరోజు బాగున్నాయండి, స్ట్రాంగ్గా వచ్చాయి. నిన్న అమెరికన్ మార్కెట్ ఏం తగ్గలేదు, ఫ్లాట్. సో ఈరోజు చాలా రోజుల తర్వాత అని చెప్పాలి, యూరోపియన్ మార్కెట్స్ కొంచెం బాగానే ఉన్నాయి, బ్రైట్గా ఉన్నాయి. బట్ ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి. ఎందుకంటే దానికి మనం కారణం చెప్పలేం. ఇంకోటి ఏంటంటే కొంచెం ఐటీ ఒకటి, ఇన్ఫోసిస్ చూడండి బాగా తగ్గింది. ఎందుకంటే బాగా పెరిగింది కదా, 1750 అనుకున్నాం కదా. 1750 కంటే అది క్రాస్ అవటం, వాళ్ళు 1750 వరకు కొంటూ ఉంటాము అన్నారు కదా. మరి 1750 వచ్చిన తర్వాత వాళ్ళు కొంటూ మానేస్తారు కదా ఆ రేంజ్లో. కొంచెం డిమాండ్ తగ్గిందని అనుకోవాలి. సప్లై యాజ్ యూజువల్గా ఉంటుంది కదా, దానివల్ల కొంచెం ప్రెషర్ అనుకోవాలి. ఎట్లా అయినా తీసుకోండి. లేదా డాలరు ఈరోజు కూడా అంటే కొంచెం లైట్గా ఇంప్రూవ్ అయింది, కానీ డాలరు అది దట్ ఈస్ నాట్ ఎనఫ్. డాలర్ ఈజ్ అండర్ ప్రెషర్. అందువల్ల ఈరోజు ఐటీ కొంచెం ప్రెషర్లో ఉంది. తర్వాత మెటల్స్ కూడా ప్రెషర్లోనే ఉన్నాయి. మెటల్స్ ప్రెషర్గా ఉండటానికి ఒక కారణం ఏమిటంటే ఇప్పుడు టాటా స్టీలు, హిండాల్కో, ఈ వేదాంత ఇవన్నీ కొద్ది తగ్గాయి కదా. దానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే చైనా ఈ మధ్యన డిక్లేర్ చేసింది రిజర్వ్స్, మెటల్ స్టాక్స్, మెటల్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఎన్నైతే ఉన్నాయో రిజర్వ్స్, మేము అవసరమైతే కొంత తీసి అమ్ముతాం అన్నట్లుగా వాళ్ళు అనౌన్స్ చేయడంతో మెటల్స్కి డిమాండ్ ఇంటర్నేషనల్గా ముఖ్యంగా చైనా నుంచి తగ్గే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో కొంచెం దీస్ మెటల్స్ ఆర్ అండర్ స్ట్రెస్. కొద్దిగా అది పెద్ద మార్కెట్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకున్నట్టు లేదు. కాబట్టి నథింగ్ మే హ్యాపెన్. బట్ ఈజ్ దే డొమెస్టిక్ డిమాండ్ కూడా ఉంది కదండి. ఇప్పుడు ఐరన్ అండ్ స్టీల్కి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గేది లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ గవర్నమెంటు అంటే పర్టికులర్గా గవర్నమెంట్ని నేను పొలిటికల్ యాంగిల్లో నేనేం క్రిటిసైజ్ చేయటం లేదు, అలా అనుకోకండి. ఏంటంటే ఈ గవర్నమెంటు మాటలు చాలా బాగా చెప్తున్నది. నేను స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఫైనల్గా వచ్చేటప్పటికి స్పెండింగ్కి వచ్చేటప్పటికి చెయ్యి వెనక్కి లాగుతున్నారు. విల్ స్పెండ్, అది చేస్తాం ఇది చేస్తాం, స్టిమ్యులస్ అంటున్నారు. గవర్నమెంట్ స్పెండింగ్ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ స్పెండ్ చేస్తేనే మీకు డిమాండ్ పెరుగుతుంది, యాక్టివిటీ పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, అక్కడ గ్రోత్ వస్తుంది. ఇది జీడిపి గ్రోత్ వస్తుంది. గ్రోత్ కావాలి వీళ్ళకి, కానీ స్పెండ్ చేయడానికి పురచేయి చూపిస్తున్నారు. అంటే అంత దే హ్యావ్ నాట్ ఎట్ స్టార్టెడ్ స్పెండింగ్ ఇన్ రియల్ టర్మ్స్ అని చెప్పాలి. కానీ ఎనీ టైమ్ ఇట్ విల్ కమ్, ఇట్ మే కమ్, దే విల్ బి కంపెల్డ్ టు డూ దట్. గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగితే సెక్టర్స్ లైక్ సిమెంట్, స్టీలు వగైరా ఇన్ఫ్రా బాగుంటుంది. తర్వాత రియల్ ఎస్టేట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇస్తుంది.
సో వీటన్నిటి అడ్వాంటేజ్, వీటన్నిటి నెట్ ఎఫెక్ట్ ఏంటంటే దాంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వెహికల్స్ ఎక్కువ అమ్ముడవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అక్కడ కీ గవర్నమెంట్ స్పెండింగే. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు వాచ్. అట్లా వాళ్ళు చేయగలిగితే, చేస్తుంటే గవర్నమెంట్ స్పెండ్ చేస్తే బాగుంటుంది. స్టిమ్యులస్ ప్యాకేజెస్ అనౌన్స్ చేయటం ఒకటి సరిపోతుంది. మరి మేబీ కన్స్టెంట్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి కదా. పాపం ఏంటంటే బోల్డ్ అంత షార్టేజ్, ఫిజికల్ డెఫిసిట్ బాగా పెరిగిపోయింది కదా బికాజ్ ఆఫ్ కోవిడ్. ఈ ఫండ్స్ ఈ నార్మల్గా స్పెండ్ చేయాల్సిన ఫండ్స్ దేనికో స్పెండ్ కోవిడ్ కానీ దానికని దీనికని స్పెండ్ చేయాల్సి వచ్చింది. తర్వాత ట్యాక్స్ కలెక్షన్స్ న్యాచురల్గానే డౌన్గా తగ్గుతాయి కదా. ఆ కారణాలు, ఇట్లాంటి కొన్ని కారణాలు ఉన్నాయి చూసారా. డెస్పరేట్ పాపం. 105 రూపాయలు పెట్రోల్ అంట, 100 రూపాయలు డీజిల్, 101 రూపాయి. కానీ క్రూడ్ పెట్రోలు ఇంటర్నేషనల్గా అంతగా పెరగల. 70 రూపాయలు ఎవరో చెప్తున్నారు. ప్రీ కోవిడ్ టైంలోని 70 చిల్లర ఉండేదండి, 100కి వచ్చిందని. అంటే 70 నుంచి 100కి వచ్చిందంటే దాదాపు 40-45% పెంచేశారు. 40-45% ఏమైనా పెరిగిందండి? ఏం పెరగల. ఎందుకని? బికాజ్ దే డెస్పరేట్లీ నీడ్ ట్యాక్స్ కలెక్షన్స్. ట్యాక్స్ కావాలి. మరి అమ్ముతున్నారు కూడా కదా, డైవెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఎయిర్ ఇండియా, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ సెల్లింగ్ ఆఫ్ ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా అమ్మితే కొంత వెసులుబాటు కలుగుతుంది. తర్వాత ఎల్ఐసి ఐపీఓ ఎలాగో తీసుకొస్తున్నారు, 80,000 కోట్లు 90,000 కోట్లు, బిగ్గెస్ట్ ఎవర్ ఐపీఓ. నేను అనుకోవటం 2 నెలల కంటే ఎక్కువ టైం తీసుకోరేమో అని. బిఫోర్ డిసెంబరే వచ్చేస్తారు, సెప్టెంబరు అక్టోబరు, నవంబర్ వచ్చినా ఆశ్చర్యం లేదు. శరవేగంతో చాలా స్పీడ్గా, ఎందుకంటే గవర్నమెంట్ నీడ్స్ ఫండ్స్. కాబట్టి మేబీ దట్ ఈస్ ద రీజన్ వై గవర్నమెంట్స్ హ్యాండ్స్ ఆర్ టైడ్ అండ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పెండ్. ఎయిర్ ఇండియా ఒకటి, ఎల్ఐసి ఐపీఓ ఒకటి అయితే మీరు గవర్నమెంట్ చాలా వరకు కొంచెం గవర్నమెంట్కి వెసులుబాటు కలుగుతుంది. బహుశా కొంచెం స్పెండింగ్ వస్తుంది, పెంచుతారు గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నాను. అది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి కదా మనం. అది వన్ సైడెడ్ బాగుండదు. అయితే అది జరిగినప్పుడు ఇంకా బాగుంటుంది. తర్వాత దాని బై ప్రోడక్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎలాగో పెరుగుతుందో అప్పుడు చూద్దాం. అప్పుడు పెరిగినప్పుడు కొంచెం మళ్ళీ బ్యాంక్ రేట్లే పెరగచ్చు. బ్యాంక్ రేట్లు పెరగనంత వరకు కండిషన్స్ ఆర్ వెరీ గుడ్. కండిషన్స్ ఆర్ వెరీ మచ్ కండ్యూసివ్. దే ఆర్ రియలీ వండర్ఫుల్. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే బ్రాడ్ మార్కెట్ నిన్నట్లాగే ఈరోజు కూడా ఏం పెద్దగా పెరగలేదు. అంటే పెరిగిన వాటి సంఖ్య కంటే తగ్గిన వాటి సంఖ్య కొంచెం ఎక్కువ, స్లైట్లీ ప్యారలల్ దగ్గరికి వెళ్ళాయి. అంటే హిందీలో కుడి ఎడంగా అంటాం కదా, హిందీలో అయితే 19-20 ఫర్క్ అంటారు. కుడి ఎడంగా అంటే ఒక 52%, 48%, లేదా 53%, 47% అలా. అంటే తగ్గినవి కొద్దిగా ఎక్కువ, పెరిగినవి కొంచెం తక్కువ. అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ర్యాలీ ఇంకా స్టార్ట్ అవ్వలేదని అర్థం. ఏదో కొద్దిగా అక్కడక్కడ కొంచెం సెలెక్టివ్గా బయింగ్ వస్తున్నదేమో. కానీ బహుశా ఇప్పుడు 17,000 రేంజ్లో ఉన్నటువంటి నిఫ్టీ మధ్యలో సెప్టెంబర్లో ఎక్కడో కొంచెం కన్సల్టేషన్కి రావచ్చు. బిఫోర్ ఇట్ ప్రొసీడ్స్ టు 18,000 ప్రొసీడ్ అయ్యే ముందు 17,000కి కంటే దిగి కిందకి రావాలి కదా లెక్క ప్రకారం. మరి అది 16,500, 17,000 రేంజ్లోకి వచ్చినప్పుడు, నడుస్తున్నప్పుడు బహుశా అక్కడ ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ మళ్ళీ పికప్ చేస్తారేమో, చూద్దాం. ఎనీవే బుల్ మార్కెట్లో ఈ ర్యాలీలు ఆరగారుగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అలా కాకుండా ఉంటే మాత్రం రిస్కే. సో అది విషయం, ఈనాటి సమాచారం అది. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపు వీక్లీ సెటిల్మెంటు వాళ్ళు ఎట్లా చేస్తారంటే, నేనైతే ఐ డోంట్ సీ ఈరోజు మార్కెట్ జరిగిన పద్ధతిని బట్టి చూస్తే రేపు మార్కెట్లో
పెద్ద చేంజెస్ అంటే ఒక 100-150 పాయింట్లు పెరగటం లేకపోతే 100-150 పాయింట్లు తగ్గటం అంత ఎక్కువ రాకపోవచ్చు. రేంజ్ నేనైతే ఆప్షన్ చైన్ చూడలేదు. ఆప్షన్ చైన్ చూడటం ఎందుకులే, ఎంత 17,000 కనపడుతున్నది, మా అయితే దిగితే 900, 16,900కి వస్తారు. పెరిగితే మళ్ళీ నిన్నట్లాగా ఈరోజు వచ్చింది కదా, మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ విల్ గో అప్ టు 200-250, అంత ఎక్కువ, అంతకన్నా ఎక్కువ 200 పాయింట్లు అంటే ఎక్కువే. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు తగ్గింది, రేపు కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తారని అనుకోవాలి. బట్ అల్టిమేట్గా ఏంటి జరుగుతుందంటే బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూమెంట్, పెద్ద చేంజెస్ అంటే పెద్ద యాక్టివిటీ, రేంజ్ ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఇన్ దట్ సెన్స్ 700-750 రేంజ్లో పెరిగితే కూడా ఉంటుందేమో. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు పెరగాలి గట్టిగా, అది కొంచెం కొద్దిగా పుంజుకుంటున్నది. రేపటి విషయంలో మాత్రం నేను పెద్దగా మార్కెట్ రేంజ్ బౌండ్ అనే అనుకుంటున్నాను. చూద్దాం, లెటస్ సీ వాట్ హ్యాపెన్స్. లెటస్ సీ. తర్వాత ఏమో మరి రేపు మార్కెట్ ఈ పెద్ద ప్లేయర్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎలా కావాలంటే అలాగా తిప్పుతారు, అంతే తప్ప అంతగానే ఉండదు. కొంచెం ఈరోజు వచ్చింది కదా, కొంచెం వాలటాలిటీ వచ్చింది, రేపు కూడా కాస్త వస్తుంది. బట్ ఎక్కువ రేంజ్ లేకుండా ట్రై చేస్తారు, ఎందుకంటే ఈ ఆప్షన్స్ పుట్స్ కరిగించేయాలి కాబట్టి. అందువలన ఐ డోంట్ సీ మచ్ యాక్టివిటీ టుమారో. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.